హాయ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై లవ్లీ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల చెక్కి అండి. దీనికోసం నేను ఇక్కడ 2 కప్పులు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. దీనిలో ఒక అరకప్పు వరకు వాటర్ వేసి అయితే ముందుగా పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక కళాయి పెట్టి అందులో 1 కప్పు నువ్వులు వేసి బాగా వేగిన తర్వాత ఒక సైడ్ని తీసేసుకుని అదే కళాయిలో 2 కప్పుల పల్లీలు వేయించుకున్నామండి. పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి దానిపై పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ బెల్లాన్ని అయితే నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, ఏమైనా నలకలు ఉంటాయేమోనని. తర్వాత అయితే ఇలా పాకం కోసం రెడీ చేస్తున్నామండి. ఇలా బాగా కలుపుతూ ఉండగా ఫస్ట్ అయితే పాకం చూసాము, ఏమీ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇప్పుడు పాకం చూస్తే ఇలా చూడండి, మనం పట్టుకునేటప్పుడు ఉండలా అవుతూ గట్టిగా ఉండాలండి. అలా ఉంటే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బెల్లంలో నువ్వులు పల్లీలు అనేవి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే మొత్తం వేసుకొని, నేనైతే ఇలా చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా రోల్ చేసుకున్నానండి. తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకున్నామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లి నువ్వుల చెక్కి అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.